ఈ 2026 సంవత్సరం రాగల ఏప్రిల్ మాసంలో దేవుడు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ పట్ల, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం పట్ల, వాగ్దాన సందేశం కొరకు ఈ రాత్రి మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు చేస్తున్న వాగ్దానం. ఏప్రిల్ మాసంలో ఏ పని నిమిత్తం నువ్వు వెళ్ళబోతున్నావో, జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఆ పని జరగకుండా ఏది ఆటంకంగా ఉందో ఆ ఆటంకాలన్నీ తొలగించి ఏప్రిల్ మాసంలో ప్రతి మార్గాన్ని దేవుడు సరళం చేయబోతూ ఉన్నాడు. పర్వతాలన్నీ చదును భూమిగా దేవుడు మార్చబోతున్నాడు. లోయలన్నిటిని దేవుడు పోడ్చబోతున్నాడు. వంకరి మార్గాలు తినని చేయబోతున్నాడు. గత కాలాలలో గరుకైనటువంటి అనుభవాలను నున్నటి వాటిగా దేవుడు తన మహిమ కొరకు ఆయన మార్చునుగాక. గడిచిన 3 మాసాలు నువ్వు తలపెట్టిన ఏ పనిలో నువ్వు విఫలమయ్యావో నాకు తెలీదు. ఏ పనికి ఎవరు ఆటంకంగా ఉన్నారో నాకు తెలీదు. వ్యక్తులు ఆటంకంగా ఉన్నారో, రాజకీయ నాయకులు ఆటంకంగా ఉన్నారో, నీ శరీరంలో ఉన్న అనారోగ్యం ఆటంకంగా ఉందో, ఏది ఆటంకంగా ఉందో నాకు తెలియదు. కానీ ఏప్రిల్ మాసంలో నువ్వు తలపెట్టిన ప్రతి పని, వెళుతున్న ప్రతి మార్గాన్ని నా దేవుడు సరళం చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని ప్రతి కుటుంబంలో నా దేవుడు నెరవేర్చునుగాక. నీ పిల్లలకు ఆ ఉద్యోగం రాకుండా గతంలో ఎవరు ఆటంకంగా ఉన్నారో ఆ ఆటంకాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. నీకు శాంక్షన్ కావలసిన లోన్ శాంక్షన్ కాకుండా ఏ అధికారి ఆటంకంగా ఉన్నాడో ఆ ఆటంకాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. నీ పిల్లల వివాహ విషయంలో ఏ మనుషుడు ఆటంకంగా ఉన్నాడో, పిల్లల వివాహానికి ఏది అడ్డుకట్టుగా ఉందో యేసు నామం పేరిట ఆ ఆటంకాన్ని ఏప్రిల్ మాసంలో దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. యేసుకి మహిమ కలుగును గాక. విశ్వసించండి, గడిచిన 3 మాసాలు మీకు ఏది ఆటంకంగా ఉందో, ఏది అవరోధంగా ఉందో, అది వ్యక్తులైనా శక్తులైనా ప్రతి మార్గాన్ని ఈ మాసంలో నా దేవుడు సరళం చేయునుగాక. మార్గాలన్నీ సరళము చేయబడిన మాసంగా ఏప్రిల్ మాసాన్ని కానుకగా దేవుడిచ్చునుగాక. దైవజనమా, ఏప్రిల్ మాసం అనేక మార్లు నిన్ను దేవుడు ప్రేరేపించబోతున్నాడు. కొన్ని దైవికమైన కార్యాలు చేయటానికి, కొన్ని చేయకూడని కార్యాలు చేసేటప్పుడు ఆపో, చూడొద్దు, అవి చేయొద్దు. హృదయంలో ఉండి దేవుడు నిన్ను రేపుతాడు. ఆయన రేపినప్పుడు ఆయన హృదయ ప్రేరేపణకు నువ్వు లోబడగలిగితే నీ మార్గాలన్నిటినీ ఏప్రిల్ మాసంలో నా దేవుడు సరళము చేయునుగాక.